ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి, మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని, మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నామని తెలియచేస్తున్నాం. ప్రభు యొక్క పనిలో, దేవుని యొక్క కృపలో సంవత్సరానికి నూతన ఆశీర్వాదాలతో నింపబడుతూ రానున్న దినాలలో ఇక అన్ని విషయాలలో కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లి దైవాశీస్సులు పొందడానికి ప్రభువు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడు అవకాశం కల్పించి 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ 2024వ సంవత్సరంలో మరింత ఉజ్జీవంతో, ఆత్మ సంబంధమైన ప్రేరణతో ఆధ్యాత్మికంగా నడవడానికి ప్రభువు మనందరి ఎడల కృప చూపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం మనం దేవుని ధ్యానం చేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసువైన మా కన్న తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి తరుణములో, ఈ పరిశుద్ధ దినమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినమును మాతో మీరు మాట్లాడండి. వినుచున్నటువంటి మా సహోదరి సహోదరులందరితోనూ మీరే మాట్లాడి నీ ఉద్దేశమును మాకు బయలుపరిచి ఇహలోక సంబంధంగా మేము ఏ విధంగా జాగ్రత్తగా ఉండవలనో, పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుటకు ఏ విధంగా సిద్ధపడవలనో మీరు మాకు నేర్పించి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడింది: సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క చదవబడిన వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి సూచన చేయటం జరిగింది. శోధన సహించేవాడు ధన్యుడు. ఈరోజు సహజంగా మనందరం కూడా శోధనను సహించడాన్ని గురించి అనేక మాటలు మనం చెప్తూ ఉంటాం. కానీ శోధన సహించవలసిన సమయం వచ్చినప్పుడు పిల్లరా, చాలామంది వాక్యానికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినమున శోధన జయించాలంటే మనం ఏం చేయాలి? శోధన అనేది రావడానికి గల కారణాలేంటి? వాటిని జయించడానికి మనం ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కొన్ని విషయాలను మనం శ్రద్ధగా విందాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కూడా మీకు సంభవింపలేదు అని పౌలు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇంతవరకు భూలోకములో మానవులకు వచ్చినటువంటి శోధనలలో సహించలేనంత శోధన ఎవరికీ రాలేదు, సంభవింపలేదు అని పౌలు గారు చెబుతూ, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనీయడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సహించగలడానికి కావలసిన ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువు మనకు చూపిస్తాడు అని లేఖనంలో పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో చాలా సందర్భాల్లో చాలామంది అనేటువంటి మాట, మా జీవితంలో మేము చాలా శోధించబడుతూ ఉన్నాం. చాలా శోధనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మేము ఆధ్యాత్మికంగా ఎదగకపోవడానికి గల కారణం శోధనేనండి. మాకొచ్చే శోధనలు ఈ భూలోకంలో ఎవరికి వచ్చి ఉండవు. ఎన్నో రకాల శోధనల చేత మేము శోధించబడుతూ ఉన్నాం. దేవుడు కూడా మన కొన్నిసార్లు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, లేక మా వైపు చూడటం లేదు. పలు రకాలైనటువంటి ఆరోపణలు పిల్లరా ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వారి యొక్క నోట వినబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది రానివ్వను అని దేవుడు చెప్పాడు. వాస్తవం, దేవుడు నమ్మదగిన వాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చూసినట్లయితే శోధన అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. కొందరు పిల్లరా ఎందుకు శోధించబడవలసి వస్తూ ఉంది, శోధనని ఎదుర్కోలేకపోవడానికి గల కారణాలేంటి అనేవి వాక్యంలో మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మరొక శ్రేష్టమైన మాట పలుకుతారు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము. కనుక మిమ్మును గూర్చి ఈ నిరీక్షణ స్థిరమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అదే సమయంలో మీరు ఆదరణలో కూడా పాలివారై ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనము శ్రమలలో మాత్రమే ఉండడం లేదు, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, మన కన్న తండ్రి, మన రక్షకుడైన దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు కూడా. కనుక ఈనాటి దినాలలో అనేక మంది ప్రతి చిన్న సమస్యకు వీళ్ళ ఎక్కువగా బాధపడుతూ శోధన 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 అంటూ, శోధన సహించిన వాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ శోధన రాకూడదు, ఏ రకమైన శోధన నాకు రాకూడదని ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది సరికాదు. పిల్లారా, ఈరోజు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనేక విధాలుగా శోధించబడ్డాడు. శోధన అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడేదే తప్ప శోధన అనేది మనం నాశనం చేసేది కాదు అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు సంఘం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శోధనలు అనేవి ఏ రకంగా వస్తాయి, మానవులమైన మన మీదకి శోధనలు ఏ రకంగా వస్తాయి? అసలు శోధించబడడం అనేది పిల్లల పాపం కాదు. శోధనలో పడిపోవటం అనేది పాపం, కానీ శోధించబడడం అనేది పాపం కాదు. పాపం చేయడానికి శోధన అనేది ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. పిల్లలు ఈరోజు ఆజ్ఞాతిక్రమమే పాపం, అనగా దేవుని నుండి దూరం అయిపోవడం, దేవునికి ఆజ్ఞను పాటించకపోవడమే పాపం. ఈరోజు పాపం చేయడానికి శోధన అనేది ఒక అవకాశం ఇస్తుంది అని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. సాధారణంగా సాతానుడు అలాగే ఈ లోక సంబంధమైన కొన్ని రకాలుగా శోధనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మొట్టమొదటిసారి దేన్నైనా మనం ఒక సందర్భాన్ని లేక ఒక వస్తువుని ఒక వ్యక్తిని చూస్తాం. చూడటం అనేది పిల్లరా జనరల్గా మనం జరుగుద్ది, కానీ చూడటం అనేది అది తప్పు కాదు. కానీ చూచిన చోటే రెండవసారి చూడటం, మూడవసారి చూడటం అనేది ఖచ్చితంగా అది పాపమే. కనుక శోధన అనేది ఎంతమాత్రం కూడా పాపం కాదు. ప్రతి మనుషుడు కూడా శోధించబడతాడు. శోధించబడడం చాలా అవసరం కూడా. అయితే ఈ విషయంలో పిల్లరా శోధన అనేది ఏ విధంగా వస్తుంది? అదే సమయంలో శోధనకు ప్రతిగా మరొక మాటకు మనం చూస్తాం, పరిశోధన. పిల్లరా, దేవుడు అనేవాడు ఎవరిని శోధించడు, కానీ దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తాడు అనే వాక్యాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శోధన అనేది కొంత నష్టాన్ని కొంత కష్టాన్ని కలిగిస్తుంది, కానీ పరిశోధన మాత్రం గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. అందుకే ఈ యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి నిందించడం అనేది మనకు ఆశీర్వాదం కాదు. దేవుడి మీద నేరారోపణ చేయటం అనేది మనకు ఎంత మాత్రం ప్రయోజనం కాదు. అందుకనే యాకోబు తన ప్రజలైనటువంటి వారికి, ఈరోజు వాక్యం వింటున్న మనకి కూడా ఒక అద్భుతమైన సూచన చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనాను ఒకవేళ శోధించబడితే దేవుడు నన్ను శోధించాడు అని అనకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు, కానీ పరిశోధిస్తాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చదవగలుగుతాం. ఏమనంటే, ఇదిగో దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట అక్కడ చూస్తాం. పిల్లరా, మనము అబ్రహామును గమనించినట్లయితే అబ్రహాముకు కావలసిన వాటిని అన్నింటినీ సమకూర్చిన తర్వాత,
అతని ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు అనగా తన కుమారుని ద్వారా, తన ఒక్కగానొక కుమారుణ్ణి, గారాభంగా చూసుకున్న కుమారుణ్ణి తిరిగి దేవుడు అడగడంలో అబ్రహాం యొక్క స్పందనను దేవుడు పరిశోధించాలనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు పరిశోధిస్తాడు, కానీ శోధించడం అనేది దేవునికి ఉద్దేశ్యం కాదు అనే విషయాన్ని దేవుని సేవకునిగా మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాటి దినాలలో అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోవడానికి గల కారణం, లేక దిగజారిపోవడానికి గల కారణం, మాటికి శోధన అనే మాట వాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, శోధన అనేది పలు విధాలుగా వస్తూ ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అంతకంతగా అభివృద్ధి చెందడానికి ప్రాధాన్యతనివ్వాలే కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఎంత మాత్రం దృష్టి పెట్టి ప్రతి విషయానికి ఇది శోధనను అనుకుంటూ అక్కడే నువ్వు ఆగిపోవటం అనేది నీకు ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు అని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మనకు ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎవరిని శోధింపడు. అసలు ఈ శోధించబడడానికి గల కారణాలేంటి? దేవుడైతే ఎవరిని శోధించడు, కానీ ఇహలోక సంబంధంగా ఈ లోకంలో మనం ఉన్నంతకాలం శోధించబడుతూ ఉన్నాం. కొన్నిసార్లు మానసికంగా శారీరకంగా కృంగదీసేటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ శోధన అనేది రావడానికి గల కారణాలు, ఎవరి ద్వారా ఈ శోధనలు వస్తున్నాయి అనంటే మొట్టమొదటిగా సాతాను అని చెప్పొచ్చు. శోధించబడడానికి గల కారణం ఎవరు అనంటే మొదటి కారణం సాతానుడు. అవును, నిజమే ప్రియులారా. దేవాతి దేవుడు, సృష్టికర్త, సకలము కలుగు చేసినటువంటి దేవదేవుడికి ప్రియులారా రావలసిన మహిమను రాకుండా అడ్డుపడేవాడు సాతానుడే. దేవుని స్థానాన్ని ఆక్రమించి దేవునికి రావలసిన ఘనత పొందాలని తాపత్రయపడి దురాశపడేవాడు సాతానుడు. అటు అవకాశం లేని కారణం చేత దేవుని మీద నేరారోపణలు ఎన్నో చేశాడు, కానీ అవి ఏమాత్రం కూడా సఫలం కాని కారణం చేత దేవునికి ఒక శత్రువుగా మారి ఈరోజు దేవుని ఏమీ చేయలేక దేవుని ప్రజలమైన మనలను శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక అయితే దేవుడు మనందరికీ కూడా శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఏ శక్తితో అయితే సాతాన్ని జయించాడో అదే శక్తి మనకిచ్చాడు. దేవుడు ఏ ఆత్మతో అయితే సాతాన్ని జయించాడో అదే ఆత్మను దేవుడు మనకును ఇచ్చాడు. సాతానుని దేవుడు కాళ్ళ కింద చితక తొక్కాడు శిలువలో మరణించడం ద్వారా. ఈరోజు అటువంటి శక్తిని, ఆ పునరుద్ధాన బలాన్ని ఈరోజు మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా సాతాన్ని జయించగలుగుతాం. జయించాలి అని అంటే మనం అత్యంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుడైనటువంటి సీమోను అనబడిన పేతురు గారితో ఈ మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, సీమోను సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టి జల్లించడానికి వాడు కోరుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా జల్లెడ పట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు సీమోనుని హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సీమోను పేతురు దేవుడికి నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్య భారాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకి నమ్మకమైన శిష్యుడిగా పేతురు గారు కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో పేతురుని ఎలాగైనా పాడు చేయాలి, పేతురుని ఎలాగైనా దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ సాతాను ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని యేసు ప్రభువారు అక్కడ ముందుగానే ఆలోచించి తెలుసుకొని ఆ విషయాన్ని పేతురుతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమ రాబోతూ ఉంది. నా మార్గం నుంచి నేను సాతానుడు తప్పించబోతూ ఉన్నాడు, నేను శోధించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఇక్కడ యేసు ప్రభువారు సీమోనుకు సూచిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలలో కూడా మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం, దేవునితో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి నా ఆధ్యాత్మిక జీవితంలో నేనేమాత్రం కూడా తడబడకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నానని, ఒకవేళ నమ్మకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నానని దృష్టితో ఉన్నావేమో, ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు.
తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు సాతానుడు పరిశుద్ధంగా జీవిస్తూ నమ్మకంగా జీవిస్తున్న వారిని ఏదో ఒక విధంగా శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నమ్మకంగా జీవించాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాతానుడు అడుగడుగునా శోధన చేసే ప్రయత్నం చేస్తాడు. దీన్ని మనం గుర్తుపట్టగలగాలి. మనం దేవుడితో అంటుకట్టబడిన వారిగా వరములు ఫలములు పొంది ఫలభరితంగా జీవిస్తున్నందున, ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నందున వారవలేనటువంటి సాతానుడు వాడు రకరకాలైన ప్రయోగాలు మన మీద చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో వాటిని మనం గుర్తుపట్టగలగాలి. ఇది సాతానిక క్రియ అని మనకు అర్థమైనప్పుడు వాడిని జయించే అవకాశం ఉంటుంది. ఇది సాతానిక క్రియ అనేటువంటి సంగతి మనం గుర్తించగలిగినప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సాతానిక పన్నాగములలో పడిపోకుండా మనం తప్పించబడడానికి అవకాశం ఉంటుందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ప్రతి విషయంలో కూడా సాతానుడు రకరకాల క్రియలు చేస్తూనే ఉంటాడు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనం సాతానిక ఆలోచనలకు దిగజారిపోకూడదు, వాడి ఆలోచనల వైపు మనం వెళ్ళకూడదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాస్తాడు: ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమోననియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని మీ దగ్గరికి పంపితిని. తిమోతిని పంపడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎందుచేత శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధిస్తూ ఉండగా ఇన్ని సంవత్సరాలు ఎంత ప్రయాసపడి అక్కడ సంఘాన్ని కట్టాం, మీ అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించే ప్రయత్నం చేస్తాం. కానీ మీ మీదకు ఒకవేళ శోధకుడైనటువంటి వాడు వచ్చి, ఆ సాతాను వచ్చి మిమ్మల్ని శోధిస్తాడేమో, అప్పుడు మీరు విశ్వాసంలో నుంచి ఒకవేళ జారిపోతారేమో, పడిపోతారేమో అని, ఇదిగో నేను నా బదులుగా ఒక దూతను మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాను, అతడు మీకు ధైర్యం చెప్తా ఉంటాడు అని చెప్పి పౌలు గారు ఒక ఆవేదనతో కూడినటువంటి విషయాన్ని ప్రియ తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము రక్షించబడడం ఒక ఎత్తు అయితే, రక్షించబడిన తర్వాత ఈ రక్షణను కొనసాగించుకొనుచూ ఉండగా సాతానిక ప్రలోభాలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఇది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిరంతరము కూడా ఎవరిని శోధిద్దామా, ఎవరిని బలహీనపరుద్దామా అని సాతానుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరి ముఖ్యంగా భక్తులైన వారి మీదే వాడు తన ప్రభావాన్ని చూపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియులారా, భక్తిహీనుల జోలికి సాతానుడు వెళ్ళడు. అలాగే ఆ నామకార్థమైనగా జీవించే వారి జోలికి సాతానుడు వెళ్ళడు. ఈరోజు దేవునితో సరిగా అంటుకట్టబడకుండా, రక్షణానందం లేకుండా, నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ విశ్వాసులుగా జీవించే వారి జోలికి సాతానుడు వెళ్ళడు. నీవు ఆధ్యాత్మికంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నావు కనుకనే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా సాగుతున్నావు కనుకనే సాతానుడు నీ జోలికి వచ్చి మాటి మాటికి నిన్ను హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నిన్ను శోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే సాతానుడు శోధనలు మనకు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నమ్మకంగా సాగుతున్నావు అని అర్థం. ప్రియారా, ఇది మనకు ఎంత సంతోషకరమైన విషయం. సాతానుడు మనం శోధించే సందర్భం వస్తుందంటే మనం యథార్థంగా జీవిస్తున్నాం కనుకనే సాతానుడు శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. పేతురు నమ్మకంగా సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ అది ఇష్టం లేనటువంటి సాతాను పేతురును యేసు నుండి దూరం చేయాలనే పన్నాగం పన్నుతూ అనేక సందర్భాల్లో మరి పేతురును శోధించే ప్రయత్నం చేశాడు. ఎంత నమ్మకంగా సాగుతున్న పేతురు ఒకరోజు యేసు ప్రభు అంటే నేను ఎరగను అని బొంకాడు. అంటే సాతాను చేత శోధించబడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో సాగుతున్నప్పుడు సాతానుడు ఒక ప్రయత్నం చేస్తాడు, లొంగకపోతే మరొక ప్రయత్నం చేస్తాడు. నిరంతరము యేసు ప్రభు రాకడొచ్చేదాకా మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆధ్యాత్మికంగా సాగాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాతానుడు శోధన ఎదురవుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో మనల్ని పడగొట్టాలి, ఈ ప్రయత్నం కాకపోతే మరొక ప్రయత్నం చేస్తాడు, ఈ రకంగా కాకపోతే మరొక రకంగా వారిని పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. కనుక పిల్లారా, అత్యంత జాగ్రత్తగా మనం సాతాను విషయంలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యోబు మహాభక్తుడు, యోబు అంతటి వాడు భూలోకంలో లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు.
కానీ యోబును శోధించడానికి సాతానికి అవకాశం ఇస్తే వాడు ఎంత చేయాలో అంత చేశాడు. యోబు అన్ని విషయాలు తట్టుకున్నాడు. చాలా సహించి భరించాడు. ఒకవైపున భార్య కూడా అతను నిందించినప్పుడు కూడా అతడు సరిగానే సమాధానం చెప్పాడు. ప్రియులారా, కానీ రాను తన పరిస్థితి హీనమైపోయినప్పుడు, తన స్నేహితులు కూడా సపోర్ట్ చేయనప్పుడు అతడు దేవుణ్ణి నిందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భక్తుడైనటువంటి యోబు సాతాను యొక్క శోధన వలన దేవుణ్ణి ఒక సందర్భంలో నిరాశతో నిస్పృహకులోనే అయిన వాడై యోబు మాట్లాడిన సంగతిని మనం చూస్తాం. ప్రియ సహోదరులారా, ఈరోజు పేతురును శోధించాడు, యోబును శోధించాడు. ఇంకా చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయినట్లుగా ఇస్కరియోతు యోధాను ప్రేరేపించాడు. యోధా 12 మంది శిష్యుల్లో ఒకడు. కానీ ఇస్కరియోతు యోధాను ప్రేరేపించి యేసుక్రీస్తు ప్రభువునే అమ్మివేయడానికి సాతానుడు యోధాను వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక సందర్భాలలో ఆధ్యాత్మిక సాగుతూ నమ్మకంతో కొనసాగుతున్నటువంటి విశ్వాసాలను సైతం శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకు అననీయ సప్పీరాలు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ప్రియులారా, అననీయ సప్పీరా ఇరువురు కూడా ఆధ్యాత్మికంగా సాగుతూ ఉన్నారు. కానీ ఒక సందర్భంలో వారు భూమిని కొంత వెలకు అమ్మి కొంత దాచుకున్నట్లుగా ఒక దురాశ వారిలో క్రియేట్ చేశాడు, దురాశ కలిగించాడు. సాతానుడు కలిగించినటువంటి ఆ దురాశను బట్టి అననీయ సప్పీరా ఇరువురు కూడా అబద్ధమాడడానికి నిర్ణయించుకున్నారు. కొంత ధనాన్ని దాచుకోవడానికి వారు ప్రయత్నం చేసి అబద్ధం పలికి అనవసరంగా వారు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. వారి ప్రాణాలని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం. అలాగే బైబిల్ గ్రంథంలో గెహజీ కనబడతాడు. పిల్లరా, తనది కాని దానికోసం కక్కుర్తిపడి గెహజీ మరి కొంత ధనాన్ని దాచిపెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, వీరి యొక్క అంతము ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. గెహజీ కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయ్యాడు. యూదా తలకిందులుగా ఊరిపెట్టుకొని చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇంకా మనం చూసినట్లయితే అనేక సందర్భాలలో అననీయ సప్పీరాలు ఇరువురు కూడా ప్రాణం కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో సాతానుడు ఏదో ఒక రకమైన గలిబిలి చేసి మనలను శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ శోధనకు ఎంత మాత్రం కూడా మనం కృంగిపోకూడదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క పేరట మనందరూ సాతానుని జయించాలి. సాతానుడు ఒక్క రూపంలోనే కాదు, ఈరోజు పిల్లరా అనేక రూపాలలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. కొందరికి ధనాశను చూపించాడు, కొందరికి ఘనతను చూపించాడు, మరికొందరికి పిల్లరా ఈ దేవుడు ఏమాత్రం కూడా యోగ్యుడు కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కొందరిని సాతానుడు కుటుంబ సభ్యుల ద్వారా కూడా శోధిస్తూ ఉంటాడు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా శోధిస్తూ ఉంటాడు. సాతానుడి యొక్క శోధన అనేది నీ తోటి ఉద్యోగస్తుల వలన, తోటి పనివారు, తోటి స్నేహితులతో నీకు సాతానుడు శోధన కలుగు చేస్తూ ఉంటాడు. కనుక ఏ రకంగానైనా నిన్ను శోధించడమే సాతాను యొక్క ఉద్దేశ్యంగా మనం గమనించవచ్చు. ప్రియ సహోదరుడా, కృంగిపోకు, ఏమాత్రము దిగులు చెందవద్దు, ఏమాత్రము భయపడవద్దని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే శోధనకు నిలిచి ఉంటే నువ్వు ధన్యురాలవు. శోధనకు నిలిచి ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది అనేక విధాలుగా శోధించబడ్డారు. యోబు భార్య వలన యోబు శోధించబడ్డాడు. కానీ ఆ సమయంలో యోబు తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రియ సహోదరుడా, శోధించిన వారికి నష్టం కలుగుద్దు తప్ప శోధించబడిన వారికి నష్టం కలగదు. అది వారికి ఆశీర్వాదమే. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 20వ వచనంలో మనకు అద్భుతమైన విషయాన్ని చూడగలుగుతాం. అది మీరు చదవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అక్కడ దావీదు అనేటువంటి రాజు కనబడతాడు మనకి. దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టం, దేవుడు అంటే దావీదుకు కూడా ఎంతో ఇష్టం. ఆ సందర్భంలో దేవుని యొక్క మందసం అనేది ఒబేదెదోము అనేటువంటి వాని యొక్క ఇంటిలో ఉండిపోయింది. ఆ ఉండిపోయినటువంటి ఆ మందసాన్ని దావీదు తీసుకొని ఆ యొక్క అంతఃపురానికి ఇజ్రాయెల్ దేశానికి రావాలనుకున్నాడు. పిల్లరా, ఆ క్రమంలో దేవుని యొక్క మందిరంలోనికి ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరి దృష్టిలో ప్రజలందరినీ కూడా ప్రోత్సహించాడు. అందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సంతోషంతో అందరూ కూడా ఆనందంతో గెంతులేస్తా, డ్యాన్సులు వేస్తా, నాట్యమాడుతూ ఉన్నారు.
అయితే దేవుని యొక్క మందసము ఆయా స్థలాల్లో ఉంది ఇంతవరకు. ఇప్పుడు దేవుని మందిరంలోనికి మందసం తీసుకొని వస్తున్నాం అనేటువంటి ఆ ఆనందంతో, సంతోషంతో దావీదు నాట్యం చేస్తూ వచ్చాడు. పిల్లారా, ఈ సంగతి అంతా కూడా దావీదు భార్య సౌలు కుమార్తె అయిన మీకాలు చూసిందంట. చూసి వెంటనే తన యొక్క మనసులో అతన్ని హీనపరుచుకుందని రాయబడింది. దావీదుని చూసి తన మనసులో దావీదుని హీనపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే హీనంగా చూసిందన్నమాట. తర్వాత దావీదు పిల్లరా ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ప్రజలందరినీ ఆశీర్వదించాడు. ప్రజలందరికీ కూడా, వచ్చిన వారందరికీ కూడా కొన్ని కానుకలు ఇచ్చాడు. వారందరినీ దీవించాడని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ దీవించిన తర్వాత తన ఇంటి వారిని దీవించడానికి దావీదు ఇంటికి వచ్చినప్పుడు వెంటనే దావీదు భార్య మీకాలు చేసిన పని ఏంటంటే, తన పనికత్తలందరి ముందు దావీదుని హీనపరిచి తక్కువ చేసి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దావీదు అంటాడు కదా, ఇదిగో నీ తండ్రి ఇంటి వారు నీ తండ్రిని కాదని ఈ దేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను యోగ్యుని గనకనే, అర్హుని గనకనే దేవుడు నాకు ఈ ఆధిక్యతని ఇచ్చాడు. ఇలాంటి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన నామమును మహిమపరుస్తూ మైమరిచిపోయి ఆయన సన్నిధిలో నేను నాట్యం చేస్తూ వచ్చాను. ఒకవేళ ఆ యొక్క సమయంలో నా వస్త్రాలు ఒకవేళ తొలగిపోయినాయేమో, నేను సరిగా నా వస్త్రధారణ లేదేమో, అయినంత మాత్రాన నన్ను నిందిస్తే దేవుడు నిందించాలి, కానీ నువ్వు నన్ను హీనపరచడం ఏంటి ఈ మనుషుల ముందు అని అంటూ పిల్లరా దావీదు తన ఆవేదన వెలగెక్కాడు. కానీ చివరికి దేనికి దారి తీసింది అని అంటే పిల్లల తర్వాత మీకాలు తన మరణము వరకు కూడా బిడ్డలను కనలేదు అనే శాపగ్రస్తమైన మాటను అక్కడ మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శోధనలు ఒక రకంగా రావు. దావీదు గ్రామంలో లేక ఆ ప్రాంతంలో లేక ఆ దేశంలో లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆశీర్వాదకారకుడిగా ఉన్నాడు. అందరిని దీవించాడు. తన ఇంటి వారిని దీవించడానికని ఇంటికి వస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. పోయారా, ఇక్కడ మనం గమనించవచ్చు దావీదు చేసిన పని ఏంటి? దేవుణ్ణి మహిమపరిచే పని చేశాడు. దావీదు దేవునికి ఇష్టమైన పని చేశాడు. పిల్లరా, దేవునికి మందసాన్ని ఆయా ఒబేదెదోం ఇంట్లో 3 నెలల కాలం ఉండిపోగా దాన్ని అక్కడ ఉంచడం కాదు, దాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేశాడు. అది దేవునికి అంగీకారమైనప్పుడు మీకాలకు వచ్చిన నష్టం ఏంటి? కానీ మీకాలు తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు దావీదును నిందించాలి, తక్కువ చేయాలి అని తన సొంత ఆలోచన ప్రకారం ప్రయత్నం చేయడం ద్వారా శాపం పొందిద్దే తప్ప ఆమె వలన దావీదు శోధించబడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా శోధనలు పలు విధాలుగా వస్తూ ఉంటాయి. స్నేహితుల ద్వారా రావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, అనేక రకాలుగా శోధనలు వస్తాయి. అయితే నిన్ను నిందించే ప్రయత్నం చేసినంత మాత్రాన నీ జీవితంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవాతి దేవుడు దావీదుకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నాడు. కనుక సాతాన్ని జయించే శక్తి కొరకు ప్రార్థన చేయి. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా కృంగిపోవద్దని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సాతానుడు నీ కుటుంబంలో నీ యొక్క భర్త ద్వారా శోధించవచ్చు, నీ బిడ్డల ద్వారా శోధించవచ్చు, నీ భార్య ద్వారా శోధించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా శోధించవచ్చు. కనుక ఏ రకంగా ఎవరి ద్వారా నువ్వు శోధించబడుతున్నప్పటికీ సహోదరుడా సహోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో సాతానుని జయించే శక్తిని ప్రభువు దగ్గర నుంచి సంపాదించుకొని శోధనను జయించు. ఎందుకంటే ప్రభువే చెప్పారు, శోధన జయించడానికి కావలసినటువంటి సానుకూలత, సహాయం, ఆదరణ నేను ఇస్తానని చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా సాతానుని జయించే శక్తి కలిగిన వారిగా మనం ముందుకు సాగుదాం. రెండవదిగా శోధించబడ్డానికి రెండవ కారణం ఏంటి అంటే శరీరం. ప్రియ సహోదరి సహోదరులారా, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడతాయని పౌలు గారు చెప్పారు. కనుక ఈరోజు మనలో ఉన్నటువంటి ఈ శరీరం ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మకు అలాగే దేవునికి వ్యతిరేకంగా శరీరం ఉంటుంది. శరీరము భూసంబంధమైంది కనుక ప్రియులారా, ఇది భూసంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నారంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది, కాబట్టి శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగింపకుడి అనే మాట మనం చూస్తాం. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. ప్రియులారా, ఈ శరీరం అనేది శరీర సంబంధమైన దురాశలకు లోబడిపోతుంది. శరీర సంబంధమైన ఆశలకు లోనైపోయి ఆ శరీరము దుర్నీతి సాధనంగా మారిపోతుంది. పిల్ల సాధనం అనే చోట పుట్పాత్లో మనం చూస్తాం పిల్లరా, ఆయుధము అంటే దుర్నీతికి ఆయుధాలుగా ఈ శరీరంలో ఉన్న అవయవాలని సిద్ధపరుస్తూ ఉంటుంది. పిల్లరా, ఈరోజు మనమందరం అత్యంత జాగ్రత్తగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటారంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారయుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అనే మాట చూస్తాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు శరీరము పిల్ల దానికి ఆశలు, శరీరం యొక్క క్రియలు పిల్లరా, దేవుని యొక్క వాక్యానికి బట్టి చూస్తే శరీర క్రియలన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటగట్టేవే. శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటగడుతూ మనల్ని దేవునికి దూరంగా చేసేవే. కనుక ఈ శరీర క్రియలన్నిటినీ కూడా మనము దేవుని పేరట పిల్లల విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాశారు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పిల్లరా, ఈరోజు క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని కోరికలతో కూడా దాని ఇచ్చలతో కూడా సిలువ వేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు రెండవదిగా శరీరాన్ని జయించాల్సిన అవసరం ఉంది. శరీర సంబంధమైన ఆశలకు లొంగిపోకూడదు. శరీరం అనేది భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ పలు విధాలైన ఆశలు కలిగి ఉంటుంది. ఈ శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదని ప్రభువు పేర తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శరీరాన్ని లోపరుచుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శరీర అవయవాలను దేవునికి సమర్పించాలి. మీ దేహాలతో దేవుని నామమును మహిమపరచండి అని పౌలు గారు చెప్పినట్లుగా ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని అనగా కళ్ళు పిల్లరం, అనగా చెవులు, అనగా నోరు, అనగా కాళ్ళు, చేతులు, ఈ అవయవాలన్నిటినీ కూడా దేవునికి సమర్పించి దేవుని కొరకు వాడబడినట్లుగా చేయాల్సిన అవసరం ఉంది. దుర్నీతి సాధనాలుగా, దుర్నీతికి ఆయుధాలుగా సాతానుడు ఈ శరీరాన్ని వాడుకోవాలని, ఈ శరీర అవయవాలను వాడుకోవాలని వాడు చూస్తూ ఉంటే ఈరోజు ప్రియ సహోదరులారా, మనమందరము ఏం చేయాలి అంటే ఈ శరీర అవయవములను దేవునికి లేక నీతికి సాధనాలుగా ఈ శరీర అవయవాలను వాడాలి. ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే చాలా చోట్ల వారి పెదవులతో దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు. వారి కళ్ళతో దేవుని సన్నిధికి వచ్చి లేక దేవుని వాక్యాన్ని చూసి చదవలేకపోతూ ఉన్నారు. వారి చెవులతో దేవునికి మాటలను వినలేకపోతూ ఉన్నారు. వారి కాళ్ళతో దేవుని మందిరానికి నడవలేకపోతూ ఉన్నారు. వారి చేతులతో చప్పట్లు కొట్టి వారి చేతులతో దైవ కార్యక్రమాలు నిర్వహించి దేవుని పని కొరకు చేతులను వాడలేకపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా దేవుడిచ్చిన శక్తి మేరకు ప్రభువు కొరకు మనం వాడవలసిన వారమై ఉన్నాము. చాలామంది శక్తి దాచుకుంటూ ఉన్నారు, బలాన్ని దాచుకుంటూ ఉన్నారు. దేవుని కొరకు పని చేయడానికి ఆ శక్తి కనపరచలేకపోతూ ఉన్నారు. శరీర అవయవాలను దేవునికి సమర్పించలేకపోతూ ఉన్నారు. వారి బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపించలేకపోతూ ఉన్నారు. పిల్లరా, ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఆత్మీయ సంబంధమైన సోమరితనాన్ని కలిగి ఉన్నారు. కనీసం పాటలు పాడలేరు, అది కూడా గట్టిగా పాడలేరు, చప్పట్లు కొట్టలేరు. పిల్లరా, దేవుని కొరకు నడవలేరు. ఏ కష్టమైంది ఏ పనిని కూడా కొంచెం కూడా కష్టపడడానికి ఇష్టపడడం లేదు. ఏసీ రూముల్లో ఉంటూ ఫ్యాన్ల కింద ఉంటూ ఆ చైర్స్లో కూర్చుంటూ ఈరోజు క్రైస్తవురాలుగా శరీరానికి ఏ కొంచెం కష్టం కూడా కలగకుండా ఈరోజు ఆరాధనలు ముగించుకొని వస్తూ ఉంటున్నారు. వీళ్ళ వ్యక్తిగతంగా ఇళ్ల దగ్గర కూడా ఈ శరీరానికి ఏ కష్టం కలిగించడం లేదు. మోకాళ్ళు నలబడితే ముఖం తెల్లబడుతుంది అని ఒక భక్తుడు అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోకాళ్ళ మీద ఎంతమంది ఉండి ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళను ఎంతమంది దేవుని సన్నిధిలో నలపగలుగుతూ ఉన్నారు? మోకాళ్ళ అనుభవం ఈరోజు మనకుందా? కన్నీళ్ల ప్రార్థన అనుభవం మనకుందా దేవుడి సన్నిధిలో?
ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిస్థితి ఈరోజు ఎన్నాళ్ళైంది మర్చిపోయి. ఒకానొకప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దైవ శక్తి నీ మీదకి వస్తూ ఉండేది. ఈరోజు దేవుని శక్తిని పొందగలుగుతున్నావా? ఒకానొకప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభిస్తే ప్రార్థన ప్రారంభించే సమయం నీకు తెలిసింది, కానీ ఏ సమయానికి ముగిస్తున్నావో అర్థం కాకుండా చాలా సమయం దేవుడితో సహవాసం చేశాను నీవు ఈరోజు 2 నిమిషాలు 3 నిమిషాల్లో ప్రార్థన ముగించి లేచిపోతా ఉన్నావు. అవునా కాదా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. శరీరాన్ని ప్రభు కొరకు సమర్పించిన సందర్భం మర్చిపోయి నీ శరీర అవయవాలను దేవుని కొరకు కాక లోకం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు వాడు చూడడం నీకు ధర్మమా? దేవుని యొక్క వాక్యం వింటున్న మనందరం కూడా మన జీవితాంతకాలం దేవుని కొరకే మన శరీరాన్ని దేవుడికి త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి తన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ మన కోసం త్యాగం చేశాడు. ఆయన మన కోసం నలిగిపోయాడు, ఆయన మన కోసం సహించాడు, ఆయన మన కోసం భరించాడు. చివరికి మన కోసం శరీరాన్ని త్యాగం చేస్తూనే ఆయన లోకయాత్రను ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఉన్నంతకాలం నీ శరీరాన్ని ప్రభు కోసమే సమర్పించు. దేవుని కొరకే వాడాల్సిన అవసరం ఉంది. ఏ శరీరం యొక్క అవయవాలు దేవుని కొరకు వాడబడుతూ ఉంటాయో వారి శరీరాలను జయించగలుగుతారు. కాబట్టి రెండవదిగా శరీరాన్ని జయించే శక్తి ప్రభు నీకు ఇచ్చాడు. కాబట్టి శరీరాన్ని జయించుదాం. శరీర అవయవాలను సంపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. ఈ శరీరంతోనూ శరీర అవయవాలతోనూ దేవుని పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పని చేయడానికి నడుం కట్టుకుందాం. దేవుని ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడుటకు ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ శరీరంలో శక్తి, సామర్థ్యం, బలం, ఆరోగ్యం ఉన్నంతకాలం ఈ శరీరాన్ని ప్రభు కోసం వాడదాం. విచారకరమైన విషయం ఏంటంటే కొందరు శరీరంలో శక్తి, సామర్థ్యాలు, అందం, ఆరోగ్యం, బలం ఉన్నంతకాలం లోకానుసారంగా వారి వ్యక్తిగతమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకు శరీరాన్ని వాడుకుంటూ ఉన్నారు. శరీరం బలహీనం అయిపోయిన తర్వాత, శక్తి కోల్పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఈ శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి, ఇక మీద నీ నమ్మకంగా ఉంటానయ్యా అని అంటే, శక్తి లేనటువంటి శరీరంతో ఏం చేయగలుగుతాం? మనము బలము లేనటువంటి శరీరంతో ప్రభు కొరకు ఏం చేయగలుగుతాం? బలమున్నంతకాలం ఇష్టానుసారంగా జీవించి బలహీనమైన తర్వాత ప్రభు దగ్గర రావటం కాదు. శక్తి, సామర్థ్యం, బలము, ఆరోగ్యం ఉన్నంతకాలమే ఈ బలముతోనే ప్రభు పని చేయటానికి ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమతో ప్రత్యేకంగా విన్నవిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీర అవయవాలను సోమర్తనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి సమర్పించుదాం. దేవుని పనిలో ముందుకు సాగిపోదాం. మూడవదిగా, శోధించబడ్డానికి మూడవ కారణం లోకం. ఈరోజు పలు విధాలైనటువంటి శోధనలలో అనేక మంది పడిపోవడానికి గల కారణం లోకం. ఒకటి సాతాను అని చెప్పుకున్నాం, రెండవదిగా శరీరం అని చెప్పుకున్నాం, మూడవదిగా లోకం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. 16-17 వచనాల్లో కూడా మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంపమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే, లోకము దానాశ గతించిపోవచ్చున్నవి అనే మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడవదిగా మన లోకం. ఎందుకంటే మనందరూ కూడా లోక సంబంధమైన వారి స్థితిలో నుంచి వచ్చాం, లోకంలో నుంచి వచ్చాం. ఈరోజు పిల్లరా, అనేకులు ఇంకా లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. నువ్వు లోకంలో నుంచి వచ్చావు, కానీ నీలోంచి ఇంకా లోకం బయటికి పోలేదేమో. కాబట్టి ఇంకా నువ్వు లోక సంబంధమైనటువంటి మర్యాదను, లోకానుసారమైన మర్యాద, పిల్లరా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యానుసారమైన మర్యాదను కలిగి ఉండాలి. ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆ మర్యాదలు కాదు పాటించాల్సింది. పిల్లరా, లోక సంబంధమైన ఆచారాలు, నేటికి కూడా అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో లోక సంబంధమైన ఆచారాలు అనేవి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీ జీవితంలో లోకం అనేది ఒక శోధనకు కారణమైపోతూ ఉంది. లోకం నిన్ను శోధిస్తూ ఉంది. నీతో ఉన్న మనుషులు వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలి, వారు మార్పు కొరకు ప్రార్థించాలి, ప్రయత్నం చేయాలి. అంతేగాని వారి యొక్క ఆలోచనలను అనుసరించి నువ్వు నడవటం ఏమాత్రం కరెక్ట్ కాదు. నిన్ను శోధించేది లోకం అనుక్షణము కూడా శోధిస్తూనే ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారి ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాడు,
ఇంకో పౌలు గారు కూడా రోమీయులకు రాస్తూ అంటున్నాడు 12:2లో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనే మాట చెప్తున్నాడు. కనుక మీరు లోక మర్యాదను అనుసరించవద్దు, లోక సంబంధమైన వాటిని అనుసరిస్తున్నంత కాలం నువ్వు శోధించబడుతూనే ఉంటావు. ఇటు దేవుని వాక్యానికి విని దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేసి ఆయన చెప్పినట్టు మాటను అనుసరించి నడుచుకోవాలా, లేక నీతో ఉన్నటువంటి లోక సంబంధులైన వారు ఇచ్చే సలహాలను బట్టి వాటి ప్రకారం నడుచుకోవాలా? ఎటు తేల్చుకోలేక ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో రెండింటి మధ్యన నలుగుతూనే ఉంటావు, ఏ విధంగా శోధించబడుతూనే ఉంటావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో శోధించబడ్డానికి మూడవ కారణం లోకమే. లోక సాంప్రదాయాలను, లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు ఎంత మాత్రం కూడా నీలో ఉండనివ్వడానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని యొక్క వాక్యమందు నిలిచివాడే నిత్యము శాశ్వతమైన రాజ్యానికి చేరుకుంటాడు. కాబట్టి ఈరోజు లోకము దాని ఆశలు గతించిపోతాయి. నాశనం అయిపోయే లోకాన్ని నువ్వు చూస్తున్నావేమో, నాశనం అయిపోయిన లోకాన్ని నువ్వు అనుసరిస్తున్నావేమో, లోక సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నావేమో. ఇక దినాన దేవుడు వాక్యం ద్వారా నీతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మాత్రం కూడా లోకం వైపు చూడొద్దు. దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుని వైపే చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కోసం దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో, ఏ రాజ్యాన్ని అయితే దేవుడు మన కోసం సిద్ధపరిచాడో ఆ రాజ్యం వైపు మనం చూడాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, 2024 సంవత్సరంలో ప్రవేశించి ఈ మొదటి నెలలో ఈ దినాన్ని దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో వెనక తట్టు చూడొద్దు, అనగా సాతాను వైపు చూడొద్దు, సాతాను శోధనల వైపు కృంగిపోవద్దు, సాతాను శోధనలో పడిపోవద్దని ప్రభువు పేట తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా శరీర సంబంధమైన ఆశలకు లొంగిపోవద్దు, శరీర క్రియలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మూడవదిగా నిన్ను వెనక్కి లాగేటువంటి లోకం వైపు చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదని ప్రభువు పేట తెలియజేస్తూ దేవుని వైపే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక గురి కలిగిన వారిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 2023 సంవత్సరం దాకా నీ జీవితంలో, అనగా గత కాలంలో నీ జీవితంలో కొన్ని లోపాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి సాతాను చేత శోధించబడుతూ, శరీరము చేత బలహీనపరచబడుతూ, అలాగే లోకం వైపు చూస్తూ లోకాశలో జీవిస్తూ వచ్చావేమో, దేవుడి దినాన ప్రత్యేకంగా హెచ్చరిక చేసి చెప్తా ఉన్నాడు. అది నీకు ప్రయోజనకరం కాదు, అది శాపగ్రస్తం. సాతాను చేత శోధించబడి సాతాను శోధనలో ఉంటే ఖచ్చితంగా శాపగ్రస్తులం అవుతాం. శరీర సంబంధమైన క్రియలలోనే జీవిస్తే ఖచ్చితంగా శాపానికి లోనైపోతాం. లోక సంబంధమైన సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ లోకులతో ఏకమైతే ఖచ్చితంగా నిత్య నరకాన్నే పొందుకుంటాం. కనుక ఈ దినాన దేవుడు ప్రత్యేకంగా హెచ్చరిక చేసి చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా? నూతనమైన విధానంలో నూతనమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగం. మనకు గురి కలిగినటువంటి దేవుని వైపే ముందుకు సాగుదాం. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూడవద్దని ప్రభువు పేడ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మన జీవితాలలో దేవుడు ఎన్నో మార్లు చెప్పాడు, ఎన్నోసార్లు దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు దేవుడు చెప్తే అన్నిసార్లు చేస్తానని చెప్పావు, అన్నిసార్లు నీకు ఇష్టకరం నడుచుకుంటాను తండ్రి అని చెప్తూ వచ్చావు. కాలం గడుస్తూ ఉంది, దేవుడి యొక్క మరొక సంవత్సరాన్ని కూడా మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని ఉండనిచ్చాడు, ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని బ్రతకనిచ్చాడు, ఈ సంవత్సరంలో మనం ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఈ సంవత్సరాన్ని దేవుడికి వ్యతిరేకంగా నడుచుకునే సంవత్సరంగా మార్చుకోవద్దు. ఈ సంవత్సరం దేవునికి అడుగుజాడలో నడిచే సంవత్సరంగా మార్చుకో. ఈ సంవత్సర కాలం అంతా నేను నా ఇంటి వారు, నేను నా కుటుంబం, ఇదిగో నేను నా సంఘం, నేను నాతో ఉన్న స్నేహితులు దేవుని చిత్తానుసారంగా నడుచుకొని దేవునికి సంతోషాన్ని పుట్టించేవారిగా ఉంటాం అని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభువు పేరట నేను కోరుతున్నాను. ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటుండగా, నీ కుటుంబంలో ఎన్నో బాధ్యతలు నీ మీద ఉన్నాయి, సంఘపరంగా ఎన్నో బాధ్యతలు నీ మీద ఉన్నాయి, ఈ సమాజంలో చేయవలసిన సేవ ఎంతో ఉంది, ప్రకటించాల్సిన సువార్త ఉంది. ఈరోజు నశించిపోతున్నటువంటి అనేక మంది బిడ్డల కోసం కన్నీరు గార్చాల్సిన అవసరం నీ మీద ఉంది. ఇవన్నిటినీ కాదనుకొని ఇంకా శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశల్లో ఉంటూ వాటి వల్ల వచ్చే పరిణామాలను బట్టి కృంగిపోతూ ఇలా ఈరోజు కాలక్షేపం చేస్తున్నావా? కాదు కాదు కాదు. నామకార్థంగా జీవించడం మాని
ఈరోజు అర్థవంతమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు కొరకు రోషం కలిగిన దేవుని బిడ్డగా, అలాగే సాతాన్ని జయించే శక్తి కలిగినటువంటి దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తూ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి నేను నీవే సిద్ధపరచుకోవాలని, రానున్న దినాలలో అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆ యొక్క సాక్ష్యార్థంగా నీ ఉండాలని ప్రభు పేరట మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాఘనుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా కన్న తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక పరిశుద్ధ దినం నీ పాదాల చెంత చేరి కొంత సమయం ప్రభువా నిన్ను గూర్చినటువంటి మాటలు మేము వినటానికి సహాయం చేశారు. మా ఆధ్యాత్మిక జీవితంలో పలు విధములైన శోధనలో పడి నీతో సహవాసానికి దూరమవుతూ నీ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ మా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుటకు ఆటంకపడేటువంటి శోధన ఎలాగూ జయించాలో, శోధనలను ఏ విధంగా సాతానుడు కలిగిస్తూ ఉన్నాడు, వాటిని మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న నీ బిడ్డలందరి జీవితాలలో శోధనకు లోబడకుండా నాయన నీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించి నీవిచ్చే ఆశీర్వాదాన్ని పొందు భాగ్యం దయచేయమని, అలాగే వాక్యం విన్న నీ బిడ్డల్లో ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి నాయన. వారికి ప్రతి అవసరత తీర్చండి. ఆధ్యాత్మిక జీవితంలో వారు అంతకంతకు ఎదిగి ఫలించులాగున ఈ సంవత్సరంలో తండ్రి నూతన కార్యాలు వారి కుటుంబాలలో జరిగించి నీ నామమునికే మహిమ తెచ్చుకొనుమని యేసు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.